హాయ్ అండి. బాగున్నారా? విశాఖపట్నంలో ప్రకృతి మధ్య దాగి ఉన్న ఈ రహస్యమైన విష్ణు క్షేత్రం తెలుసా? అదే మాధవధర లీలా మాధవ స్వామి ఆలయం. దీనిని సుమారు 900 నుంచి 1000 సంవత్సరాల క్రితం 11వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్య నిర్మించబడిందిగా భావిస్తున్నారు. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ లీలా మాధవ స్వామి, భక్తుల కోరికలు తీర్చే విష్ణు స్వరూపం. పర్వతాల మధ్య ప్రవహించే మాధవధార ధార కారణంగా ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. ఇది సంవత్సరం మొత్తం ప్రవహిస్తుంది. ఇక్కడి అత్యంత కుతూహలమైన విశ్వాసం ఏమిటంటే, ఈ ఆలయం నుంచి సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భూగర్భ మార్గం ఉందని స్థానికుల నమ్మకం. ఇంకా విశేషం ఏంటంటే, ఈ ఆలయం సమీపంలోనే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మరియు కాలభైరవ స్వామి ఆలయం, శివాలయం కూడా ఉండటం ఈ క్షేత్రాన్ని విష్ణు శివ ఐక్యతకు ప్రతీక నిలబెడుతుంది. నగర హడావిడి నుంచి దూరంగా భక్తి, ప్రకృతి రహస్యాలు కలిసిన అద్భుత క్షేత్రం మాధవధార లీలా మాధవ స్వామి ఆలయం. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ ప్రార్థన చేస్తే ఆరోగ్యం, సంతానం, మనశ్శాంతి లభిస్తాయని విశ్వాసం అన్నమాట.